రేయ్ ఆగరా, వాళ్ళు ఊర్లోకి వెళ్తున్నారు. ఏంటి ఊర్లోకి వెళ్తే ఏంటన్నా? వీళ్ళు చేసిన పనికి నరికి ముక్కలెట్టాలి. రేయ్ అందరికి తెలిసేలా గొడవ పడాలా? ఈ విషయం బయటికి పుక్కిందనుకో అందరూ నాలుకలు పిక్కుని చావాల్సిందే. ఏది ఏ సమయంలో ఎప్పుడు చేయాలో ఆలోచించాలా. ఊళ్ళోకి వచ్చేసాం గనక వాళ్ళని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి ఇసాన్ని రాబట్టాలా. అది వదిలేసి కోపడితే ఎలా? అన్నా నమస్తేనా. ఏంటి గోపాల్, నిన్ననే సరుకు దింపుతానని దింపలేదు? మన పని మీద వెళ్తున్నానన్నా. 100 గొర్రెలు అడిగారు, పైగా అవి బాగా పుష్టిగా ఉండాలని చెప్పారు. మన ఇంటి పెళ్లి కంటే మామూలు తెస్తానే ఏంది. మొత్తం అంతా ఎతికితే మన ఊర్లో 40 దొరికాయన్నా. మిగిలిన వాటి కోసం మస్తానికి చెప్పాను, రేటు మాట్లాడడానికి వెళ్తున్నాను. సాయంకాలం కల్లా ఖచ్చితంగా తెస్తానన్నా. నిజమన్నా? వీళ్ళిద్దరెవరు ఇంతకు ముందు చూడలేదు? మీ చుట్టాలా? లేదన్నా, దారిలో లిఫ్ట్ అడిగారు. మెయిన్ రోడ్ లో దిగుతానంటే ఎక్కించుకెళ్తున్నాను. మేము అటుపక్కే వెళ్తున్నాం, మేము దింపుతాం గానీ నువ్వు వెళ్ళు. అన్నా నీకెందుకన్నా శ్రమ, నేనే తీసుకెళ్లి వదిలిపెడతాను. గోపాల్, ముందు మన ఇంటి పని చూస్తే మంచిది. అలాగే. ఫంక్షన్ దగ్గర పడుతుందిగా, నువ్వు వెళ్ళు. వస్తాను తమ్ముడు, తమ్ముడు. మీరు ఎక్కడమ్మా? పర్లేదు. ఏంటి బోసు చెప్పండి. ఊళ్ళో అందరికి శుభలేఖలు ఇచ్చేసాం తమ్ముడు. సరే. 2 బస్సుల నుండి జనం వస్తారనుకుంటే ఊరు మొత్తం వస్తానంటున్నారు తమ్ముడు. మంచిది. 4 బస్సులు ఏర్పాటు చేయమంటారా? అది చెప్పుకోండి, సమస్య లేదు. పెళ్ళిగానే గుడి తిరణాలు వస్తుంది. మీతో చెప్పి అన్నదానం చేద్దామనుకుంటున్నామయ్యా. ఇవన్నీ చెప్పే చేయాలా అన్న? పంచపక్ష పరవాణాలు పెట్టి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దాం. మంచిదయ్యా. మీ ఇంట్లో పెళ్లి పనులు అయ్యి బాగా జరుగుతున్నాయా? ఏదైనా అవసరం ఉంటే పిలవండి అయ్యా. ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి, ఏ సమస్య లేదు. వస్తా. ఉంటామయ్యా. ఇంతకీ మీరెవరు తమ్ముళ్ళు? మా గురించి చెప్పడానికి టైం చాలదన్నా. మేము అలా ఊళ్ళో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కన్యాకుమారి కన్నా. ఉదయాన్నే చెరుగ్గడ్డ నవ్వులుతున్నారు, టిఫిన్ చేయలేదా? ఇంకా లేదన్నా, ఏదో మా తాగదు తగ్గట్టు చిన్న హోటల్ ఏదైనా ఉంటే. చిన్న హోటల్ వెళ్లేదారిలో మన ఇల్లుంది, తినేసి వెళ్దురు గాని. వద్దన్నా, మెయిన్ రోడ్ లో దింపేయండి, మేము చూసుకుంటాం. తమ్ముడు ఆకలేస్తుందని చెప్పారు, మధ్యలో దింపేయడం బాగుంటుందా? మీ ఇష్టం అన్నా. రండి తినేసి వెళ్తాం. అలాగే. ఏమన్నా సారు మరీ మంచోళ్ళ ఉన్నారా? తినబోతూ రుచి అడగటం ఎందుకు? ఆ? అప్పుడు తెలుస్తుంది సార్ ఎంత మంచి అయినా. మా ఏగల దాకా తిని బాగా నిద్రపోయి ఆ తర్వాత బయలుదేరతాం. నమస్కారం అన్న. నమస్తే. అయ్యగారికి నమస్కారం చెయ్యి. నమస్కారం అండి అయ్యా. ఏం దామోదరం అబ్బాయా? అవునన్నా. ఏంటి విషయం? ఏం లేదన్నా, ఆ సోముగాడు కృష్ణారావు సంతకం పెట్టడానికి మొండికేస్తున్నారు. నువ్వు చెప్పినట్టు వాళ్ళతో గొడవ పడకుండా డీల్ చేస్తున్నావు. ఆ చిన్న ముక్క మనకు దక్కలేదంటే క్వారీ కాంట్రాక్టర్ రావడం చాలా కష్టమన్నా. ఇంకా డీల్ అయితే మనం చాలా ఇబ్బంది పడతామన్నా. లేదంటే మనతో చెప్పి స్కెచ్ చేసి లేపేమంటావా? పెళ్లి తర్వాత చేసేయండి. అలాగే అన్నా. బాగా చదువుకోవాలి. అలాగే అయ్యా. వెళ్ళగలుగుతాం. చెప్పు సంపతో. అడ్రోడ్కి వచ్చామన్నా, వాళ్ళు ఎట్టెళ్ళారో అర్థం కావడం లేదు. ఆ కుర్రాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడే ఇంటికి వచ్చాం సంపత్, విషయం ఏమైనా తెలిస్తే నీకు ఫోన్ చేస్తాను. అలాగేనా? 4 వైపులు బాగా వెతుకు. ఓకేనా, లెఫ్ట్కి పోనీరా. రాబో. ఎవరికన్నా పెళ్ళి? అన్న కూతురికి. పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడో చూద్దాం. ఏంటి పెద్ద భూస్వామి. భూస్వామి అంటే ఆస్తులు బాగా. 1000-2000 ఎకరాల పొలం ఉంది, 200 పశువులు ఉన్నాయి, 40-50 క్వారీలు ఉన్నాయి, రొయ్యల చెరువులు, చేపల చెరువులు చాలానే ఉన్నాయి. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? మంచి ఆకలి మీద ఉంటున్నారు. రండి తింటూ మాట్లాడండి. అలాగన్నా. వెళ్ళండి. చూసుకోండిరా, ఆకులు చిరుగుపోకుండా కట్టండిరా. రాదామని చెబుతారా? వీళ్ళేనా లైటింగ్ ఏర్పాటు చేసేది? అవును. పాట కచేరీ సంగతి ఏం చేసావు? అది కూడా మాట్లాడాను. సేటిళ్లలో చేసినట్టు జామ్ గా చేయాలని చెప్పాను. సేట్ల ఇళ్లలో పెళ్లి అలా జరిగితే మా జమీందారింట్లో ఎలా జరగాలి? జరగాలనే ఆశ. ఉన్న ఒక్క మనవరాలకి పెళ్లి అవును చేస్తాం. తాత, తెలుసు. మీకు ఎలా కావాలో చెప్పండి. ఊరు అదిరిపోయేలా డెకరేషన్ చేయాలి. చేసేద్దాం. ఆవిడికాయ బల్బులు, కొబ్బరికాయ బల్బులు, ఓకే. నీళ్లు చిమ్ముతున్నట్టు ఏనుగు, రెక్కలున్న గుర్రం, ఓకే. తెల్లటి హంసలు, ఓకే. నల్లటి దొన్నలు, ఓకే. పొట్లకాయ బొల్పులు, ఆ పైన? గుమ్మడికాయ బొల్పులు, ఆ పైన? ముత్యాల దండ, ఆ పైన? ఆపై మీ మెడలో దండ. ఏమన్నా? వేసేద్దాం. రకరకాల లైట్లు ఏర్పాటు చేయండి.
చెప్పిన పని ముందు ఈ ఓపెన్ టాప్ గన్ లేపేస్తే పోద్దన్నా. ఆవేశపడకరా. వాడి చేత లైటింగ్ ఏర్పాటు చేయించండి త్వరగా. అన్నా ముసలానికి అమ్మాయి లేచిపోయిందని తెలియక ఆ లైట్లు ఏంచు ఈ లైట్లు ఏంచు నువ్వు హంగామా చేసేస్తున్నాడన్నా. ముందు నిన్నేసేస్తే ఉప్పనైపోతుంది. మావా నీ పెళ్లి కూడా అలాంటి తలపాయ. బాబు. సార్ ఎవరు సార్ ఆయన? ఆయనే పెద్దరాజా. రండి భోంచేద్దాం. ఈయనెవరన్నా? చిన్న రాజా. ఓ, ఆ పులి పైన కూర్చున్న పాప ఆవిడ మా పెద్దమ్మ వేటకెళ్ళినప్పుడు తీసింది. మరి ఇక్కడ పులి పెద్దమ్మ లేదు? ఆగలు దంచేస్తుంది పదరా. రండమ్మ భోంచేద్దాం. దేవనా, నా పరువు తీసేసిందిరా. విషయం ఎవరికి తెలియదుగా. ఎవరికి తెలియదు. దేవనా, బండిని వెతుకుతూ మన వాళ్ళు వెళ్ళారుగా. సంపత్ వెళ్ళాడు. అన్నా, బట్టలు కొనడానికి వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదుగా. ఇంకా రాలేదురా, కానీ వస్తారు కదా. రిషిత్ ఎక్కడైనా అడిగితే ఏం చెప్పను. 2 రోజుల్లో పెళ్లి కూతుర్ని చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి టిఫిన్ చేద్దామన్నా. ఏమైంది? లేట్ ఏంటి? అమ్మాయిని ఎక్కడ పంపించారా? ఏ అమ్మాయి సార్? ఏ అమ్మాయ్యా? ఒక్కగానొక్క కూతుర్రా. మా వంశంలో 3 తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. రిషిత ఒక్కతేరా. దాన్ని కట్టుకోబోతున్న వాడికి 10 కోట్లు 20 కోట్లు ఇస్తామంటూ సంబంధాలు వచ్చారా. మా వంశం గురించి తెలుసుకుని వెతుకుంటూ వచ్చారా. చూడు బాబు, ఈ పెళ్లి జరగాలి. జరగలేదనుకో మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నారు? నా కూతుర్ని ఎక్కడ దాచారు చెప్పు బాబు. నా కారులోకి వెళ్ళిన అమ్మాయి మీ అమ్మాయా సార్? బాబు, నీ ఫ్రెండ్ని కాపాడాలనుకోవడంలో తప్పలేదు. అతనికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. మా అమ్మాయి ఎక్కడ? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ వీడే సార్. మరి. తీసుకొని టాటా చెప్పారు, నువ్వు కూడా వాళ్ళకి టాటా చెప్పారు. ఇదంతా చూసి నేను ఎదవనా? ఎవరు మాకు టాటా చెప్పినా మేము టాటా చెప్తాం సార్. ఏంటి సార్ ఇది? వీళ్ళతో గొడవలేంట్రా? అన్నా వీళ్ళ మాటలు నమ్మకన్నా, వీళ్ళు నాటకాలు ఆడుతున్నారా? ఆపండ్రా. జరిగింది ఊళ్ళో వాళ్ళకి తెలిసి ఈ పెళ్లి ఆగిపోతే నా శవాన్ని చూస్తారు. గొడవ పడకుండా అమ్మాయిని తీసుకొచ్చే మార్గం చూడండి. ఏంట్రా చేయాల్సింది చేసి ఉరిమి చూస్తున్నావు? ఏంటన్నా పరిస్థితి తెలుసుకోకుండా గొడవ పడుతున్నావు? ఇటు రా అన్న. 366 సెక్షన్తో పాటు ఇంకో 5-6 కేసులు కలిపాననుకో జీవితంతో జైల్లోనే ఉంటావు. అమ్మాయి ఎక్కడ్రా? సార్, లోపల ఉండడం బయట ఉండడం మాకేం పెద్ద సమస్య కాదు సార్. ముందెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకోండి. పారిపోయిన వేగాన్ని చూస్తే ఇప్పటికి పెళ్ళైపోయి ఉండాలి. బామ్మ, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సార్ ఏంటి సార్ ఇది? మాట్లాడుతుంటే ఎగిరి తంతున్నారు. ఏంటి సార్ చెప్పేది? మాకేం తెలియదని చెప్పారు కదా, ఇంకెందుకు సార్ తంతున్నారు? నిజం చెప్పకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరురా. నిజం ఏంటండి నిజం? మాకు తెలిస్తే చెప్పడానికి. జరిగింది ఊళ్ళో వాళ్ళకి తెలీదు. నువ్వు గొడవ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇంటికి బంధువులంతా వస్తున్నారు. ఎవ్వరికి తెలియకూడదు. జాగ్రత్త. తీసుకెళ్ళరా. పెద్దమ్మా రా, అక్కడ కూర్చుందిరా. అన్నా చెప్పేది వినండి అన్నా. సరే సరే, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలు కాస్తాను. రా, నువ్వు కూర్చో. కూర్చో. ఏమండి? రే కూర్చోండి రా. సరే సరే కూర్చుంటామండి. ఎందుకు తోస్తున్నారు? ఏంటోదినా బాగా మెక్కొచ్చి కునికేస్తున్నావా? పెళ్లి పెట్టుకుని ఇలా మూల కూర్చుంటే ఎలా? లేపేనా? ఈ ఇంట్లో ఎవ్వరికీ బాధ్యతలు లేవు. పెళ్లి ఎలా జరుపుతానో ఏంటో. యారా గుంపుగా చేరి కాలక్షేపం చేస్తున్నారా? ఏంటి చెప్పండి. మన జమీందారీ ఇంట్లో పెళ్లిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ చిన్న జమీందారు అలా తీసుకోలేడు. చెప్పండి ఈ చిన్నాన్న. శుభలేఖ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? మీరేమో పట్టించుకోరా. ఏంటి సమస్య? దుబాయ్ లో ఉన్న జాన్సన్ చిన్నాన్న. పేరు వేశారు, కువైట్ లో ఉన్న రసూల్ పేరు వేశారు, కానీ మన పక్క ఊళ్ళో ఉన్న 40-50 మంది బంధువుల పేర్లు వేయలేదు. చిన్నాన్న. వాళ్ళు అలిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి శుభలేఖలు మాకు వద్దని తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి చిన్నాన్న. అది మీరే చూసుకో. కాదురా, మళ్ళీ శుభలేఖలు వేయించడానికి టైం లేదు. అందుచేత కింద ఖాళీగా ఉన్న చోట్లో మన బంధువుల పేర్లన్నీ రాసేసి చేయండి. నేనే ఇచ్చేనా? అన్నీ మీరే చూసుకోండి. యారా ప్రతిదానికి విసుక్కుంటున్నారే. రేపు పెళ్లి పందిట్లో ఏదైనా సమస్య వచ్చి దానివల్ల నా మనవరాలు మనస్సు నొచ్చుకోకూడదనే ఇలా చెబుతున్నాను. అర్థమైందా? ఆ ఆవేశం తగ్గించి ఆలోచించుకోండిరా. ఒరే మనీ, లైట్లు వేయకుండా వాళ్ళు అలా కూర్చున్నారు, నువ్వు ఇక్కడ గుంజలా నుంచున్నావు.
వెళ్ళి ఆ లైట్లు దండలు ఏర్పాటు చేయరా. ఈయనకి దండేసే మంచి రోజు ఎప్పుడు వచ్చిందో ఏమిటో. ఇక మీరు వెళ్ళండి. నేను వెళ్తాను గాని నా మనవరాలు పెళ్లి ఘనంగా జరగాలి. అలాగే ఈ చెన్నాను. పెళ్లి గురించి తరతరాలు గొప్పగా అలాగే చెప్పుకోవాలి. జరుగుతుంది, వెళ్ళండి. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలే అన్నీ నేనే చెప్పాలి. వదిన, ఈ పెళ్లి పనుల్లో నీకు భాగం ఉంది. ఎంతసేపు అన్నా కూర్చుంటావు, ఏదో ఒక పని చూడు. ఈవిడ ఎప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి నన్ను ఆట పట్టిస్తూనే ఉంటది. జాదస్తం బాగా పెరిగిపోయింది. మా ఆయన ఎప్పుడు తిడతాడు. మీరేం దిగులు పడకండి, అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. కోసేడు. ఏంటి మన జీవితం ఇలా సడన్ గా మలుపు తిరిగిందే? ఏం మలుపు తిరగడమో ఏంటో. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలి.